Hi everyone, welcome back to Computer Science with Anil. Today I am going to teach about how to execute simple Python program. ప్రీవియస్గా మనం జావా ప్రోగ్రామ్స్ చూసాం కదా, కానీ చాలామంది స్టూడెంట్స్ కొంతమంది కాల్ చేస్తారు పైథాన్ ప్రోగ్రామ్స్ చెప్పండి అని అడుగుతున్నారు. కాబట్టి కొన్ని పైథాన్ ప్రోగ్రామ్స్ చెప్తాం. సైమల్టేనియస్గా జావా ప్రోగ్రామ్స్ కూడా నేను కంటిన్యూ చేస్తాను. ఈరోజు పైథాన్ ప్రోగ్రామ్స్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో నేర్చుకుందాం. నేను పైథాన్ని నా సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. జస్ట్ కమాండ్ ప్రాంప్ట్లోనే మనము ప్రోగ్రామ్స్ అనేవి షెల్లో మనము ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా స్టేట్మెంట్స్ రాసి, లేదంటే నోట్ ప్యాడ్లో ప్రోగ్రామ్స్ రాసి సేవ్ చేసుకుని ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. షెల్ ఎలా యూస్ చేయాలంటే మీరు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జస్ట్ పైథాన్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కితే మనకి షెల్ స్క్రిప్ట్ వస్తుంది అనమాట. జస్ట్ ఇక్కడ మీరు షెల్ యూస్ చేసి రాయొచ్చు. డైరెక్ట్గా మీరు a ఈజ్ ఈక్వల్ టు 5, b ఈజ్ ఈక్వల్ టు 6 అని ఇచ్చేసి c ఈజ్ ఈక్వల్ టు a ప్లస్ b, జస్ట్ c అంటే మీకు 11 ఇలా డైరెక్ట్గా మనం షెల్ స్క్రిప్ట్లో కూడా డైరెక్ట్గా ఇలాగా క్యాల్కులేట్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ ఈ షెల్ స్క్రిప్ట్లోంచి బయటికి రావాలంటే ఎగ్జిట్ అనే ఫంక్షన్ యూస్ చేయాలి. ఎగ్జిట్ ఓపెన్ క్లోజ్ బ్రాకెట్ ఇస్తే ఎంటర్ చేస్తే నార్మల్గా మనం షెల్లోంచి బయటకు వస్తాం. ఎవ్రీ స్టేట్మెంట్ మనం షెల్లోంచి ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇప్పుడు నోట్ ప్యాడ్లోంచి అలా చేయాలో చూద్దాం. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి జస్ట్ ఒక ఎడిషన్ ప్రోగ్రామ్ చెప్తాను. నెక్స్ట్ మనం క్లాసెస్ క్రియేట్ చేయడం, నెక్స్ట్ ఫంక్షన్స్ క్రియేట్ చేయడం, ఎలా క్రియేట్ చేస్తాం అనేది కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక 2 వాల్యూస్ ఎడిషన్ చేయడం పైథాన్లో ఎలాగో చూద్దాం. మనకి జావాలో అయితే క్లాస్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్ రాసి దాంట్లో వేరియబుల్స్ డిక్లేర్ చేసి డేటా టైప్స్కి వేరియబుల్స్ డిక్లేర్ చేసి అలా చేస్తాం. కానీ ఇక్కడ అలా అవసరం లేదనమాట. ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాకెట్స్ మధ్యలో రాయడం అటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉండవు. ఇంకోటి మీరు బాగా గుర్తుంచుకోవాలి, పైథాన్ అనేది న్యూయెస్ట్ లాంగ్వేజ్ కాదు, ఓల్డ్ లాంగ్వేజ్. జావా కంటే పిహెచ్పి కంటే కూడా ఓల్డ్ లాంగ్వేజ్ అనమాట. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. దాని తర్వాత రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్ని కూడా వచ్చినాయి అనమాట. ఓల్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్. ఇంకొకటి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న లాంగ్వేజ్ కూడా పైథానే. అన్నిటికంటే కూడా ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉన్న లాంగ్వేజ్ పైథాన్. బట్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నది మాత్రం జావానే. ఫస్ట్ ప్లేస్లో టాప్ 10 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తీసుకుంటే మేబీ పైథాన్ అనేది 4th ప్లేస్లో ఉంటుంది. ఫస్ట్ లాంగ్వేజ్ మాత్రం జావా. బట్ బయట మాత్రం ఎక్కువగా యూస్ చేసుకునేది అందరూ కూడా ట్రెండింగ్లో ఉన్న లాంగ్వేజ్ పైథాన్ అనమాట. కాబట్టి మీకు జావా వస్తే అన్నీ కూడా ఈజీగా ఉంటాయి లాంగ్వేజెస్ అన్నీ కూడా. ఓకే, ఈరోజు మనం పైథాన్ని ఒక సింపుల్గా ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో చూద్దాం. జస్ట్ నేను ఏ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. దీనిలోకి మనం వాల్యూస్, నేను ఇంటిజర్ వాల్యూస్ రీడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇంట్ అనే డేటా టైప్ తీసుకుని మనం ఇచ్చే వాల్యూని రీడ్ చేయాలి. కాబట్టి మనం ప్రీవియస్గా జావాలో ఇన్పుట్ క్లాసెస్ యూజ్ చేసాం వాల్యూస్ ఇవ్వడానికి. ఇక్కడ జస్ట్ ఇన్పుట్ అంటే వీఆర్ గివింగ్ ద వాల్యూ టు వీఆర్ అసైనింగ్ ద వాల్యూ త్రూ ఇన్పుట్ టు ఏ. ఓకేనా, ఏ అనే వేరియబుల్కి ఇన్పుట్ అనే క్లాస్ని ఆర్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ని యూజ్ చేసి వాల్యూని మనం ఇస్తున్నాం అనమాట. కాబట్టి ఇన్పుట్ ఇట్ ఈస్ అ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఓకే, అలా ఇచ్చేసి జస్ట్ ఒక అవుట్పుట్ స్టేట్మెంట్ ప్రింట్ చేయడానికి చూస్తున్నాను. ఏంటి, ఎంటర్ ఏ వాల్యూ. జస్ట్ క్లోజ్ చేస్తున్నాను. అలాగే ఇంట్ డేటా టైప్ సంబంధించి క్లోజ్ చేశాను. సెమీకోలన్ అవసరం లేదు. ఎవ్రీ స్టేట్మెంట్ ఎండింగ్ విత్ సెమీకోలన్ మన జావాలో చదువుకున్నాం, ఇక్కడ అవసరం లేదనమాట. అలాగే బి, ఇంకో బి వేరియబుల్ కూడా తీసుకుంటున్నాను. బి ఈజ్ ఈక్వల్ ఇంటిజర్ అంటే ఇంటిజర్ వాల్యూ తీసుకుంటాను. ఎంటర్ చేసిన వాల్యూ రీడ్ చేయాలి కాబట్టి ఇన్పుట్ ఎంటర్ బి వాల్యూ. ఓకే, ఇప్పుడు మనకి బి వాల్యూ, ఏ వాల్యూ, బి వాల్యూని రీడ్ చేసాం. ఎంటర్ చేసిన తర్వాత సిలో ఎడిషన్ చేస్తున్నా. సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి. జస్ట్ మీరు సింగిల్ లైన్లో ప్రోగ్రామ్ రాయాలనుకోండి, ఇక్కడ జస్ట్ సెమీకోలన్ అని చెప్పేసి డైరెక్ట్గా ఇక్కడ రాసేయచ్చు. ప్రింట్ ఎడిషన్ చెప్పేసి జస్ట్ ఇక్కడ
ప్రీవియస్ జావాలో మనం ప్లస్ యూస్ చేసాం, ఇక్కడ జస్ట్ కామా అని పెట్టి సి అంతే. ఇలాగా పక్క పక్కనే రాయాలంటే, లేదు మీరు నెక్స్ట్ లైన్ రాస్తారంటే ఇక్కడ సెమికోలన్ అవసరం లేదు. సేవ్ చేస్తున్నాను ప్రోగ్రామ్ని, ఎడిషన్ ప్రోగ్రామ్ని. పైథాన్ అనే ఫోల్డర్ క్రియేట్ చేశాను డి డ్రైవ్లో. జస్ట్ యాడ్ డాట్ పీవై, ఎక్స్టెన్షన్ వచ్చేసి డాట్ పీవై. పైథాన్లో మనం ప్రీవియస్గా జావాలో డాట్ జావా అని సేవ్ చేశాం కదా, పైథాన్లో ప్రతి ప్రోగ్రామ్ని డాట్ పీవై ఎక్స్టెన్షన్తో మనం సేవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేస్తున్నాను. సిఎండి లొకేషన్లోకి వెళ్ళాలి. జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లాగానే ఇక్కడ కూడా మనం ఎక్కడైతే ఫైల్ సేవ్ చేసామో ఆ లొకేషన్కి వెళ్ళాలి. కమాండ్ ప్రాంప్ట్లో డి డ్రైవ్లో సిడి స్పేస్ దేంట్లో పైథాన్ అనే ఫోల్డర్లో నేను సేవ్ చేశాను ఫైల్ని. ఓకే, ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు అక్కడ యాడ్ డాట్ పీవై అని సేవ్ చేశారు. మనకి ప్రీవియస్గా జావా ప్రోగ్రామ్స్ని జావా సి యూస్ చేసి కంపైల్ చేసాం, జావా అనే ఇంటర్ప్రిటర్ యూస్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసాం. బట్ ఇక్కడ మనకి కంపైల్ అండ్ ఎగ్జిక్యూషన్ సింగిల్ టైంలో జరుగుతుంది. ఓన్లీ పైథాన్ అని యూస్ చేసి, పైథాన్ అనే ఇంటర్ప్రిటర్ యూస్ చేసి ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్, పైథాన్ అని స్పేస్ ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఏంటి? యాడ్ డాట్ పీవై. చూడండి, ఎంటర్ ఏ వాల్యూ 5 ఎంటర్ చేశాను, ఎంటర్ బి వాల్యూ 6 ఎంటర్ చేశాను, ఎడిషన్ ఈస్ 11. సింపుల్ అనమాట. అలాగే ఎంటర్ ఏ వాల్యూ. కొన్ని మీరు కొన్ని సాఫ్ట్వేర్స్లో, ఇది నాకు విండోస్, మీరు పైథాన్ ఫర్ విండోస్ అంటే మీకు సాఫ్ట్వేర్ అవైలబుల్గా ఉంటుంది, డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు ఉబుంటూ ఓపెన్ సోర్స్లో చేసినప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి వర్షన్ నేమ్ కూడా అడుగుతుంది. పైథాన్ 3.5 సంథింగ్ అయితే పైథాన్ 3 స్పేస్ ఫైల్ నేమ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది. నార్మల్గా విండోస్లో అయితే పైథాన్ అనే ఇంటర్ప్రిటర్ యూస్ చేసి డైరెక్ట్గా మీరు ఫైల్ నేమ్ యూస్ చేసి డైరెక్ట్గా ఎంటర్ చేయొచ్చు. ఎంటర్ ఏ వాల్యూ అండ్ ఎంటర్ బి వాల్యూ. చూడండి, సింపుల్గా ఎడిషన్ పర్ఫామ్ చేసాం. ఇలాగ మనకి సింపుల్గా ఒక 2 వాల్యూని ఎడిషన్ చేయాలంటే క్లాస్ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా మీరు మల్టిపుల్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవచ్చు, ఎడిషన్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు, మల్టిపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసుకోవచ్చు. బట్ మీకు తెలియాల్సింది ఏంటి? ఇన్పుట్ వాల్యూని ఎలా ఇవ్వాలో తెలుసుకోవాలి. ఇన్పుట్ అనే ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ యూస్ చేసి మనం డిక్లేర్ చేసిన వేరియబుల్కి వాల్యూస్ ఇస్తున్నాము. ఎంటర్ చేసిన వాల్యూ ఇక్కడ 25 ఎంటర్ చేశాను. ఆ వాల్యూ ఏలో స్టోర్ అవ్వడానికి గల కారణం ఏంటి? రీజన్ ఏంటి? ఇన్పుట్ అనే ఫంక్షన్. ఇన్పుట్ అనే ఫంక్షన్ మనం ఎంటర్ చేసిన వాల్యూని రీడ్ చేసి ఏ వేరియబుల్లో స్టోర్ చేసింది. అలాగే ఇన్పుట్ అనే ఫంక్షన్ బి వాల్యూలో బి అనే వేరియబుల్లో స్టోర్ చేసింది. సిలో ఏ ప్లస్ బి అనేది స్టోర్ అయింది. దాన్ని జస్ట్ మనం కామా యూస్ చేసి ప్రింట్ చేసాం అంతే. ఇది ప్రింట్ ఈజ్ అన్ అవుట్పుట్ ఫంక్షన్. ప్రింట్ అవుట్పుట్ ఫంక్షన్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ప్రింట్ ఏం చేస్తుంది? మనకు అవుట్పుట్ని ప్రింట్ చేస్తుంది. ఇన్పుట్ అనేది వాల్యూ ఇస్తుంది అనమాట. సిలో మనం స్కాన్ యూస్ చేస్తాం ఇన్పుట్ ఇవ్వడానికి, ప్రింట్ఎఫ్ యూస్ చేస్తాం అవుట్పుట్ ప్రింట్ అవ్వడానికి. అలాగా C++ అయితే సిఇన్ అని యూస్ చేస్తాం ఇన్పుట్ వాల్యూస్ ఇవ్వడానికి, సిఅవుట్ ఫర్ అవుట్పుట్ స్టేట్మెంట్ అనమాట. జావాలో అయితే ఇన్పుట్ ఇవ్వడానికి మనం డేటా ఇన్పుట్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ యూస్ చేస్తాం, డేటా ఇన్పుట్ స్ట్రీమ్ యూస్ చేస్తాం, బఫర్ రీడర్ యూస్ చేస్తాం, స్కానర్ యూస్ చేస్తాం ఇన్పుట్ ఇవ్వడానికి. అవుట్పుట్ ప్రింట్ చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇక్కడ పైథాన్లో అయితే ఇన్పుట్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం వాల్యూస్ వేరియబుల్స్కి ఇన్పుట్ ఇవ్వడానికి, అవుట్పుట్ ప్రింట్ అవ్వడానికేమో ప్రింట్ అనే స్టేట్మెంట్ యూస్ చేస్తాం. జస్ట్ అంతే, చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం, తర్వాత క్లాసెస్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి. ఈ ప్రోగ్రామ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, నోట్ ప్యాడ్లో సేవ్ చేసి ట్రై చేయండి, లేకపోతే డైరెక్ట్ మీరు పైథాన్ షెల్లో యూస్ చేసైనా సరే మీరు ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి, లేకపోతే నా మొబైల్కి అయినా సరే మీరు కాల్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఈ ప్రోగ్రామ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అనమాట. డోంట్ ఫర్గెట్, kindly click on bell icon, then only you will get my next video notification. Okay, thank you.